హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనీస్ కిచెన్ వ్లాగ్. మీలో ఎంతమంది ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారు? నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు డే మొత్తం ఎలా గడిచిందో లాంగ్ వీడియోలో అయితే క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో నా వీడియో ఇంకా చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో లెట్స్ గో. ఫస్ట్ నేనైతే పూజ చేసుకున్నాను. ఏ పూజకు ముందైనా తొలి పూజ వినాయకుడికి ఎందుకు చేస్తారో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. వినాయకుడికి తొలి పూజ చేయడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, మనకొచ్చే ప్రతి ఆటంకాలని తొలగిస్తాడు. వినాయకుడిని అందరూ విఘ్న నాయకుడు అని పిలుస్తారు. అంటే మనం ఎలాంటి శుభకార్యం ప్రారంభించినా అది ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటాము. వినాయకుడిని పూజిస్తే ఆ కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుందని మనం నమ్ముతాము. ఇక రెండవది శివుని వరం. ఒక పురాణ కథ ప్రకారం ఒకసారి దేవతలు శివుడి దగ్గరికి వచ్చి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగేందుకు ఎవరిని పూజించాలి అని శివుణ్ణి అడుగుతారు. అప్పుడు శివుడు తన కొడుకైన వినాయకుడికి ఈ వరం ఇస్తాడు. అప్పటి నుండి అన్ని శుభకార్యాలు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, చివరికి ఇతర దేవతల్ని పూజించేటప్పుడు కూడా పసుపుతో గణపతిని చేసి పూజిస్తాము. ఇక మూడవది బుద్ధి విజ్ఞానం. వినాయకుడు బుద్ధి విజ్ఞానానికి అధిపతి. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు ఆయన్ని పూజించడం వల్ల బుద్ధి విజ్ఞానం కలుగుతుంది. మంచి ఆలోచనలు, అలవాట్లు పిల్లలకి లభిస్తాయని మనం నమ్ముతాము. ఈ 3 ముఖ్యమైన కారణాల వల్ల వినాయకుడిని మనం ముందు పూజిస్తాము. ఇక మా ఊరి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేయండి. పౌర్ణమి చార్మి ఫస్ట్ அதுக்கப்புறம் சார்மி
అండ్ చివరికి వినాయకుడికి ఊరేగింపు అయితే జరిగింది. చాలా మంచిగా అయితే జరిగింది. ఫస్ట్ టైం నేను వినాయక చవితిని చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నేను చేసుకోలేదు. ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా బాగుండాలని వేడుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా మనం చేసే ప్రతి కార్యంలో వినాయకుడు మనకి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. మనం చేసే ప్రతి పని నలుగురికి నచ్చాలనేం లేదు. ముందుకి ఎదిగే కొద్దీ 10 మంది వెనక్కి లాగుతానే ఉంటారు. ఎక్కడ ఆగిపోకుండా ముందు ఒక అడుగు వేసి స్టార్ట్ చేయండి. ఇంకో 10 మంది మీ తోడు ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Bye guys, see you all in next another cooking video. Until then, stay tuned guys.